లాజర్ ఏడిపోయాడు చెప్పండి. లాజరేమో పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు. ధనం చూసి విర్రవీగొద్దు. వింటున్నారా? ధనం చూసి విర్రవీగొద్దు. మనం ధనం శాశ్వతం కాదు. ధనమును నమ్ముకున్నవాడు చెడిపోతాడు. ఇహలోక పదవులు నమ్ముకున్నవాడు చెడిపోతాడు. పరలోకాన్ని నమ్ముకున్నవాడు దీవించబడతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం మళ్ళా చదివినట్లయితే, జ్ఞానులతో సములైనటువంటి వారెవరు, జరుగువాటి భావమును జరిగేటి వాటిని ఎవరు చెప్తారు కదా, జరగబోయేటి ఎవరు చెప్తారు కదా, ప్రార్థన వీరులు చెప్తారు, ప్రార్థన పరులు చెప్తారు. ఎవరు దేవుని సముఖంలో ఉండి ఎక్కువ కాలము